जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्च चराचरं तं पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। चिन्मयं व्यापितं सर्वं त्रैलोक्यं च चराचरम् असित्वं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतनिरञ्जनं नादुबिन्दुकलातीतं तस्मै श्रीगुरुवे नमः। त्वं पिता त्वं च मे माता त्वं बन्धुत्वं च देवता संसारप्रीतिभङ्गाय तस्मै श्रीगुरुवे नमः। अनेकजन्म सम्प्राप्ता कर्मभङ्गविदायिनी ज्ञानानलप्रभावेन तस्मै श्रीगुरुवे नमः। आनन्दमानन्दकरं प्रसन्नवदनं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगीन्द्रमित्यं भवरोगवैद्यं श्रीमहद्गुरु नित्यमहं नमामि। मन्नाथा श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरुवे नमः। हृत्पुण्डरीकमध्यस्थं सकलान्माय संस्तुतं ध्यायाम्यहं सदा भक्ता सकलाभीष्टदायकं निरन्तरं सर्वसन्देहो एकीकृत्य सुदर्शनं रहस्ययो दर्शेते भजामि गुरु ईश्वरम्। ऊर्ध्वान्माया गुरुः पदं त्रिभुवनोकाराख्य सिंहासनं सिद्धाचार समस्तभेदपठितं चक्रसञ्चारिणीम् अश्वश्री गुरुगीतामालाय मन्त्रस्य श्रीभगवान् सदाशिवरुचि विराट् गायत्री छन्दः गुकारं च गुणातीतं रूपातीतरुकारकः गुणरूपविहीनत्वं तस्मै श्रीगुरुवे नमः। गुरूणाम् अर्चये नित्यं गुरुपादाभिवन्दनं गुरूणाम् अग्रजं श्रेष्ठं तस्मै श्रीगुरुवे नमः। ज्ञानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मुक्तिमूलं गुरुकृपा न गुरुरधिकं न गुरुरधिकं न गुरुरधिकं न गुरुरधिकं। शिवशासनतः 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 संसारसागरसमुद्धरणैकमन्त्रम् ब्रह्मादिदेव मुनिपूजितसिद्धिमन्त्रं दारिद्र्यदुःखभवरोगविनाशमन्त्रं वन्दे महाभयहरं गुरुराजमन्त्रं सप्तकोटि महामन्त्र चित्तविभ्रमकारकः एक एवो परो मंत्र गुरुरित्याक्षरद्वयम्। ओम जय सद्गुरु प्रभु महाराज को जय। जय गुरुदेवा। जय गुरु। శిశువు తనమునందు సీమలు కరువంగ మలమూత్రములలో మెలగుచుండు నటు మీద బాలుడై ఆటపాటల చేత తల్లిదండ్రి శిక్షణ తప్పకుండు ప్రాయమునందున వెర్రి భ్రమజంది భార్యతో సంతోషమునరతి సలుపుచుండు ముసలితనమునందు ముడుతలు బడి దేహమును చెడి మంచాన మూల్గుచుండు మిత్రపుత్ర కలత్రాది శత్రువగుచు చాలవ ఫలమేమి నిజ గురు జాడగనక వాసరము వాడపలి ఆగదాస వినుతాం విమల సుగుణ
ప్రకాశ శ్రీ వెంకటేశ. చావ ఫలమేమి చాలా ఫలమేమి ఏంటివి? దేవా నీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది. భావజారి పద్మ భవకారి సుతులకు పరిశీలింపగరానిది. స్థిరముగానున్నది పరిశీలింపగరానిది. పాపయవరహితమై అంతట సర్వకాలములొక్క రీతిగా కేవలం బగుబట్ట బయలై కిమ్మనగరాకుండు నిజ గురు దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది. జనన మరణములను జందక సతతము జగదతీతమైనది. కనురెప్ప పాటున ఘన గురు సూచన కనువారి భాగ్యమది. అనయమొకటిగా ద్వాదశను మంత్రార్థమై నిండుండి సద్గురు అనయమును గొల్చిగన నేరని మనుదులకు అనుమాత్రమైనను దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది. సత్తు చిత్తుల సర్వ సాక్షి జ్ఞానానంద సముదాయములుగానిది. సత్తుగా సద్గురు శరణ సేవకులైన సాధువులకు సుమ్మది. నిత్యమయ్యున్నది సాధువులకు సుమ్మది. గుర్తు నెరుగు శరీరములకును కొంత మూలము లేదటని గురుడంతు చెప్పిన ఎరుక లేకను ఉత్త పరిపూర్ణమయ్యున్నది దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది. ద్వైతములను తగులాక మిగులాక తానేమిగాకున్నది. నయముగా ఎరుకైనా నాదు బిందు కలల నంటక నిలచినది. అయమచలమగునది నంటక నిలచినది. ఐదు భూతములైదు కోశములాత్మజీవుడు జగముగారడి ఐదు స్వప్నము వంటిదని గనుమాన్యులకు గాకితరులకు గురు దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది. నిరతిశయం బాగు నిర్వాణ పదమైన నిర్భాగ్యమయ్యున్నది. గురువారుడే సూరి కోటే సుప్రభుడయ్యి గురుతింపరాకున్నది. పరమ పదమైనది గురుతింపరాకున్నది. సరగుణను శ్రీకోటి లింగయ సద్గురుని కృపచేత గాంతియు పరమ పురుషుడైన బయలది పామర పాండిత్యులకు గురు దేవానీదు నిర్దేహమిట్టిది అని
తెలియ శక్యముగా నీది. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు. కోరస్ అన్న వాడేవాళ్ళు ఉంటే చాలా లంపట అవుతుంది. జై గురు. రెండు ఆత్మలు, క్షేత్ర జ్ఞాఖ్య జీవాత్మ, క్షేత్ర జ్ఞాన జీవాత్మ అనేది జ్ఞాఖ్య అని పడింది. కేవలాత్మాచ తత్ర సుషుప్తావయం, కేవలాత్మాచ తత్ర సుషుప్తావయం జీవాభ్యోపాధి విలయే సతి, జీవాభ్యోపాధి విలయే సతి కేవలో భవతి. క్షేత్రం లేకుంటే క్షేత్రజ్ఞుడు లేనే లేడు. క్షేత్రం జ్ఞాఖ్య జీవాత్మ అంటే క్షేత్రం లేకుంటే క్షేత్రజ్ఞుడు లేనే లేడు. కనుక సర్వకాలం కేవలాత్మే ఉన్నది. అది కేవలాత్మాచ తత్ర సుషుప్తావయం. ఇది నవద్వార పురేదేహి నైవ కుర్వం నకార్యాన్ అని భగవానులు అన్నారు. నవద్వార పురేదేహి 9 ద్వారాలు కలిగినటువంటి ఈ శరీరము నైవ కుర్వం నకారయాన్ అని భగవానులు గారు అన్నారు. క్షేత్రం ఉన్నదని చెప్పే గురువు సాంప్రదాయకుడు కాడు. ఈ క్షేత్రము ఉన్నదని చెప్పే గురువు సాంప్రదాయకుడు కాడు. కల్తలేని గురువు ఆయన క్షేత్రం లేకుండా సూచన చేస్తాడు. కల్తలేని గురువు ఆయన అంటే నిర్మలమై నిశ్చలమై నిర్ణయ స్థితి పొందేటువంటి వారికి కల్త ఉండదు. ఇంకా లోపల మెదిలేది ఉండదు, పరుగులు తీసేది ఉండదు కదా. గుర్తెరిగే శరీరము ఏమీ లేకుండా ఉండేటువంటి వారు కల్తలేని వారు. లోపల కల్త చెందుతూ ఉంటుంది, పరుగులు తీస్తూ ఉంటుంది అనుకో మనస్సు. వాటిపైన వీటిపైన వీటిపైన వాటిపైన అట్లా కాకోకుండా గురువాక్యం పైన ఉంటాడు కల్తలేని వాడు. కల్తలేని గురువు ఆయన క్షేత్రం లేకుండా సూచన చేస్తాడు. అట్లా చేసిన క్షేత్రం లేకుంటే క్షేత్రజ్ఞుడు కూడా ఎక్కడున్నాడు? ఇంకా తనకి ఉపాధి లేకపోతే, ఉపాధి ఉంటే ఉంటాడు, ఉపాధి లేకపోతే ఎక్కడ ఉంటాడు? నకరోతి నలిప్యతే నైవ కుర్వం నకారయాన్. నకారయన్ నకరోతి నలిప్యతే నైవ కుర్వం నకారయన్ అని భగవానులు అన్నాడు. భగవానులు అంటే ఎవరు? భగవద్గీతలో కృష్ణ భగవానులు. క్షరం అనే క్షేత్రం క్షరోపాధి. ఈ క్షరం అనేటువంటి క్షేత్రము క్షరోపాధి. అక్షరం అనే క్షేత్రజ్ఞ స్వరూపం అక్షరోపాధి. అక్షరం అనేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం ఏది? అక్షరోపాధి. ఈ శరీరమందు ఉన్న కేవలాత్మను, ఈ శరీరమందు ఉన్నప్పుడే ఈ కేవలాత్మను క్షరాక్షరోపాధి ద్వయదోష రహితము సృజించదు అన్నాడు. ఈ శరీరమందు ఉన్నన్నాళ్ళు అక్షరోపాధి, ఈ శరీరమందు ఉన్నన్నాళ్ళు కేవలాత్మను ఈ క్షరాక్షరోపాధి ద్వయదోష స్వరూపము సృజించదు అన్నాడు. అందరికీ ఈ శరీరమందు శుద్ధం ఉన్నది. అందరికీ కూడా ఈ శరీరమందు శుద్ధం ఉంది. ఈ శరీరమే క్షరాక్షరోపాధి ద్వయదోష స్వరూపమని. ఈ శరీరమే క్షర అక్షరోపాధి ద్వయదోష స్వరూపం. ఈ శరీరమే
శరీరమందు చెయ్యనిది చేయించనిది ఉన్నది అని అన్నారు. శరీరమందు చెయ్యనిది చేయించనిది ఉంది అని అన్నారు. ఈ శరీరమందే పుట్టనిది పుట్టించనిది ఉన్నది అని అన్నారు. దాన్ని ఆత్మ, బ్రహ్మ అనే గుర్తిరిగే చైతన్యాన్ని ఎరుగనిది, ఈ శరీరమందే శరీరం లేక ఉన్నది అని కూడా అన్నారు. ఈ అనుభవము ప్రజ్ఞ లేని వారైతేనే గాని తాత్పర్యం కావలెను. ఈ అనుభవము ఎవరికి? ప్రజ్ఞ లేని వారికి, అంటే నేను అన్నటువంటిది లేని వారికి, అహం స్మరణ లేని వారికి, ఆ ప్రజ్ఞ లేని వారు అయితేనే గాని తాత్పర్యం కావలెను. ఈ శరీరమందు శరీరం లేక ఉన్న వారికి వికారం ఎన్నటికీ లేదు. ఈ శరీరమందు అంటే ఈ స్థూల శరీరమందు, మళ్ళా శరీరం లేక అంటే గుర్తిరిగే శరీరం. ఈ శరీరమందు శరీరం లేక ఉన్న వారికి వికారం ఎన్నటికీ లేదు అంటే గుర్తిరిగే శరీరం లేకుండా ఉన్న వారికి వికారం ఎన్నటికీ లేదు. ఈ సాంప్రదాయం సులభం, కఠినం కూడా. ఈ సాంప్రదాయము సులభము, కఠినము. మరి శరీరం లేకుంటే, శరీరం లేనిది ఎలాగున ఉన్నదో అలాగే ఉన్నది. ఈ శరీరం లేకుంటే శరీరం లేనిది ఎలాగుందో అలాగే ఉంది. వారికి వ్యవహారం ఎన్నటికీ లేదు. శరీరం లేనిది ఎలాగుందో అలాగే ఉంది. ఆ శరీరం లేని వారికి వ్యవహారం ఎన్నటికీ లేదు. వారికి శరీరము ఎన్నిటికీ లేదు, వ్యవహారము ఎన్నటికీ లేదు, శరీరము ఎన్నటికీ లేదు. తోచే వాళ్ళకు ఉన్నట్లుగా తోస్తా ఉంటుంది. వారికి అట్టి వారు ఎట్లా కనబడతారంటే వారి మాదిరే కనబడతారు. వారికి శరీరం ఎన్నటికీ తోచనే తోచదు. వారికి శరీరం ఎన్నటికీ తోచనే తోచదు. క్షేత్రజ్ఞ రహితులు. వాళ్ళే రెండూ లేవు, ద్వైదోష రహితులు ఇద్దరు, రెండూ లేవు. క్షేత్రజ్ఞ రహితులు కనుక మహారహస్యం. శిష్యులకు చెప్పరు. సర్వకాలం ఒక్క తీరుగా ఉండక చెలించే మూర్ఖులకు సూచన చెయ్యరు. ఇక్కడ ఏముంది? భక్తులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. భక్తునికి చెప్పినా శిష్యునికి చెప్పినా ఆ సూచన ప్రయోజనం లేదు. అధికారికి చెప్పల్లా. ఎవరు అధికారి? సాధన సంపత్తి కలిగినటువంటి వారు అధికారి. అట్లా అందుకు ఈడేమంటాడు? శిష్యులకు చెప్పరు, అధికారికి చెప్తారు. మరి అధికారము పూర్ణాధికారికి ఇస్తారు. అధికారం ఎవరికి ఇస్తారు? పూర్ణాధికారికి ఇస్తారు. సర్వకాలం ఒక్క తీరుగా ఉండక చెలించే మూర్ఖులకు సూచన చేయరు. సర్వకాలం ఒక్క తీరుగా ఉండక చెలిస్తానే ఉంటారే, అట్లా మూర్ఖులకు సూచన చేయరు. చేస్తే జగత్ భ్రాంతి ఉండదు. అట్టి వారికి సూచన చేస్తే జగద్భ్రాంతి ఉండదు, జీవభ్రాంతి ఉండదు. అందుకే జ్ఞానోపదేశం అనే కౌతుకం చేత ఉన్నది. జ్ఞానోపదేశం అనేటువంటి కౌతుకం చేత ఉంది. అనేక దృఢం చేసి సూచన చేస్తే బహుచులకన. అందుకే గురుకుల వాసం సర్వకాలం ఉండవలే. అనేక దృఢం చేసి సూచన చేస్తే బహుచులకన అవుతుంది.
నీవెవరో తెలియబడి నీ స్వస్వరూప స్థితిని నీవు పొందగలిగేటువంటి దారికి విచారణ చేత తీసుకొస్తే, అట్టి వారికి సూచన చేస్తే బహు చులకన. అందుకే ఎట్లుండల్లా, ఈ చులకనగా తెలియబడాలంటే గురుకుల వాసం సర్వకాలం ఉండవలే. సర్వకాలం గురువును మెదిలా, గురువు చేత విచారణ చేయాలా, ప్రశ్న కలగల్లా. ప్రశ్న కలిగితే ఆ ప్రశ్న తీసుకోవాలి గురువు దగ్గరికి. ఉండకపోయినా సర్వకాలం ఇట్లా ఉండకపోయినా యావత్ మర్మము తెలియదు. ఇంకా యావత్ మర్మము తెలియదు. ఊరికే నా మాట వినండి, ఉన్నదానికి ఒక్కటైనా సాధన లేకనే తనకు తానే స్వతసిద్ధమై చెలించక సర్వకాలం ఒక్క తీరుగా ఉంది. ఒక్కటే యుక్తి. చూడు, ఊరికే నా మాట వినండి, ఉన్నదానికి ఒక్కటైనా సాధన లేకనే, ఈ ఉన్నదానికి ఒక్కటైనా కూడా సాధన లేకుండానే తనకు తానే స్వతసిద్ధమై చెలించక సర్వకాలం ఒక్క తీరుగా ఉంది. ఏది? పరిపూర్ణ పరబ్రహ్మం. తనకు తానే స్వతసిద్ధమై చెలించక సర్వకాలం ఒక్క తీరుగా ఉంది. ఒక్కటే యుక్తి. ఈ శరీరం పుట్టక మునుపు శరీరం ఉన్నదా? ఈ శరీరం పుట్టక మునుపు శరీరం ఉందా? ఏమీ లేదు. మరి ఈలాగు తనకు తానే దృఢమా? సాధన చేయవలెనా? ఈలాగు తనకు తానే దృఢమా లేకుంటే సాధన చేయాలా? ఏమీ లేదు, తానే దృఢం అంతే. శిష్యుడు అంటా ఉన్నాడు, గురువు అడుగుతా ఉన్నాడు, శిష్యుడు అంటా ఉన్నాడు, ఏమీ లేదు, తానే దృఢం. చచ్చిన తర్వాత శరీరం ఏమీ లేదని తనకు తానే దృఢమా? ఏమైనా అనుమానమా? మళ్ళీ ఆడో అడిగినాడు ఈ ప్రశ్న వల్ల ఇప్పుడు ఇచ్చి అడుగుతున్నాడు. చచ్చిన తర్వాత శరీరం ఏమీ లేదని తనకు తానే దృఢమా? ఏమైనా అనుమానమా? శిష్యుడు చెప్తా ఉన్నాడు, ఏమీ లేదు, తనకు తానే మొదలు ఈ శరీరం ఏమీ లేదు. కొనకు ఈ శరీరం ఏమీ లేదు. అది ఏమీ లేదని దృఢమే. కొనకు ఈ శరీరం ఏమీ లేదని దృఢమే. ఉన్నప్పుడు ఉన్నదని ఆశ కద్దు. ఇది ఉన్నప్పుడు ఉన్నదనేటువంటి ఆశ కూడా కద్దయింది. గురువుగారు చెప్తున్నారు, సరే సరే అప్ప, మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఎరుక చేత ఉండగానే ఏమీ లేదు. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఎరుక చేత ఉండంగానే ఏమీ లేదు. చావక మునిపే సచ్చిన స్థితిలో ఉంది. అనేక మంది రథాలు, ఏనుగులు, గుర్రాలు, లొట్టి పెట్టెలు కలలో వచ్చినట్లు ఉన్నట్లు ప్రసంగాలు చేసినట్లు ఉంటుంది గాని ఎరుక ఉండగానే ఏమీ లేదు. అనేక మంది తాను వచ్చిన చోటు తెలియదు, తనతోటి సర్వము తరలిపోయే బాట తెలియదు, లేనిపోని స్వప్నమందున ఏనుగులు, గుర్రాలు, రథములు, సేనలు, సేనాధిపతులు, అయోని సంభవమైన తనువులు, ఏదిరా ఈ జనన మరణము. చూడు, తాను వచ్చిన చోటు తెలియదు, తనతోటి సర్వము తరలిపోయే బాట తెలియదు. ఈ స్వప్నంలో లేనిపోని అన్ని తయారైపోయినాయి. ఏనుగులు, గుర్రాలు, రథములు, సేనలు, సేనాధిపతులు, అయోని సంభవమైన తనువులు. అవి యోని నుంచి పుట్టినట్టు కాదు, కలలో అయోని సంభవులు. అట్లనే ఈ జాగ్రత్తలో కూడా ఆ విధంగా భావించేది పుట్టనే లేదు, అయోని సంభవే అని దృఢం చేసుకోవాలి.
ఆ విధంగానే అనేక మంది రథాలు, ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలు, కళలు వచ్చినట్లు ఉన్నట్లు ప్రసంగాలు చేసినట్లు ఉంటుంది గాని ఎరుక ఉండగానే ఏమీ లేదు. ఇది తనకు దృఢమే కదా. ఇది దృఢమే స్వామి, ఇది దృఢమే. అలాగే ఉన్నప్పటికీ మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని సరిపుచ్చుకుంటే ఉన్నది తనకు తానే ఏమీ లేదు. మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని సరిపుచ్చుకుంటే ఉన్నది తనకు తానే ఏమీ లేదు, తనకు తానే ఉన్నది. ఇంతకంటే అధికమైన మార్గం లేదు, ఇంతకంటే అధికమైన మార్గం లేదు. ఇది భ్రాంతి లేని మార్గం. భ్రాంతికి మూలం ఏమీ లేదు. ఇలా కనుక్కోనా స్వామి? ఇది భ్రాంతి లేని మార్గం, భ్రాంతికి మూలం ఏమీ లేదు అని ఇలాగ కనుక్కోనా నేను? ఇలాగ తెలియబడనా అని అడుగుతున్నాడు. ఏమీ లేకుంటే దేని చేత కనుక్కుంటావు? చెప్పిన వాక్యమే నిన్న చెప్పినాడు ఈ వాక్యాన్ని. ఏమీ లేకుంటే దేని చేత కనుక్కుంటావు? సరే స్వామి, మీ దయ. ఇంకా ఏమైనా సంశయం ఉంటే అడుగు. సరే స్వామి, మీ దయ అంటే ఇంకా ఏమైనా సంశయం ఉంటే అడుగు. అడుగుచున్న దానికి ఎరుక లేదు గనుక సంశయం లేదు. అంతే స్వామి, అడుగుచున్న దానికి ఎరుక లేదు కాబట్టి ఇంక సంశయం లేదు. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు కనుక ఏమీ లేదు. ఏమి ఉన్నదో అదే ఉంది. ఏమి ఉన్నది? ఉన్నది గురుడన్నది నే కన్నదంతటనున్నది. కన్నావా? కంటే ప్రశ్న కలగదు ఇంకా. ఉన్నదేమో ఉన్నది, నేనన్నదే లేకున్నది. ఆ ఉన్నదేమో ఉంది, నేనన్నది దాని యందు లేదు. ఎన్నటికీ 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 అంతా అదే. అదే అంతా ఉన్నదాని చేత నిర్ణయం లేదు కనుక సర్వకాలం ఒక్క తీరే. కనుక సర్వకాలం ఒక్క తీరే. కనుక ఈ గుర్తిరిగే చైతన్యం చేత సర్వత్రా చైతన్యం ఉన్నదని నమ్మి, ఈ గుర్తిరిగే చైతన్యం చేత సర్వత్రా చైతన్యం ఉన్నదని నమ్మి, ఈ గుర్తిరిగే జ్ఞానం సమస్తమైన వస్తువుల యందు ఉండజూచి, ఈ జ్ఞానం ఎలాగ ఉన్నదో అలాగే జ్ఞానాతీతం ఉన్నదని నమ్మి, ఈ జ్ఞానం దేహం వల్ల పుట్టింది, ఈ జ్ఞానం దేహం వల్ల పుట్టింది, ఈ దేహం లేకుంటే జ్ఞానం లేనే లేదు, ఈ దుఃఖం ఏమి అని సర్వకాలం దేహం లేని యుక్తి చేత అచలమై ఉండెనా? సర్వకాలం పుట్టని చావని వాడే ఆ విధంగా ఉంటే సర్వకాలం పుట్టని చావని వాడే. నానా విధాల ఏ యుక్తి చేత క్షేత్రజ్ఞులు లేరో, ఈ నానా విధాల ఏ యుక్తి చేత అయితే క్షేత్రజ్ఞులు లేరో ఆ యుక్తి దొడ్డదని నమ్మెనా, ఆ యుక్తే పెద్దదని నమ్మెనా వారికి సర్వకాలం జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు. ఇది నిర్ణయం. తుర్యమనే ఆత్మే లేదు. 4 బాయ. సర్వకాలం జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు, తుర్యమనే ఆత్మ లేదు, బ్రహ్మం లేదు. శరీరం లేక ఎలాగ ఉన్నదో అలాగే ఉంటాడు. ఈ శరీరం లేక ఎలాగో ఉన్నదో అలాగే ఉంటాడు. ఉన్న దాంట్లో మునుపు శరీరం ఉండదు, పుట్టదు, చావదు. ఆ ఉన్న దాంట్లో అంటే పరిపూర్ణములో మునుపు లేదు, శరీరం ఉండదు, పుట్టదు, తర్వాత పుట్టదు, చావదు.
శరీరం ఉన్నదనే భ్రాంతులకు గురుమూలంగా శరీరం లేదని నిశ్చయమైనట్లు. శరీరం ఉన్నదనే భ్రాంతులకు గురుమూలంగా శరీరం లేదని నిశ్చయమైనట్లు. సర్వకాలం శరీరం లేదని దృఢం ఉండెనా, సర్వకాలం శరీరం లేదని దృఢం ఉండెనా. శరీరమే లేదు, శరీరం లేదు గనుక కన్నులు లేవు, చూసేది లేదు. కన్నులు లేవు గనుక కంటిలో పాప గుర్తిరిగే ఆత్మ లేదు. ఆత్మ లేకుంటే పరబ్రహ్మ స్వరూపం కూడా లేదు. పరబ్రహ్మ స్వరూపం లేకుంటే బ్రహ్మానుభవం కూడా లేదు. బ్రహ్మానుభవం లేకుంటే ఏ అనుభవము లేదు. ఏ అనుభవము లేకుంటే ఒక్కటైనా వికారం లేదు. వికారం లేకుంటే గుణాలు లేవు. సాత్విక రజో తమో గుణాలు లేవు. గుణాలు లేకుంటే శరీరం లేదు. శరీరం లేకుంటే గుర్తెరిగే జ్ఞానం లేదు. గుర్తెరిగే చైతన్యానికి సత్వగుణం కారణం. ఈ గుర్తెరిగే చైతన్యానికి సత్వగుణం కారణం. ఆడ గుణాలు లేవనే ఏడు కారణాన్ని చూపించినాడు. సత్వత్ సంజాయతే జ్ఞానం అని అన్నాడు భగవానుడు. సత్వాత్ సంజాయతే జ్ఞానం అని భగవానులే గుర్తెరిగే జ్ఞానానికి సత్వగుణం కారణమని అన్నాడు. కానీ గుణాలు లేకుంటే గుర్తెరిగే జ్ఞానం లేదు. విడదీశ గుణాలు లేకుంటే గుర్తెరిగే జ్ఞానం లేదు, శరీరము లేదు. ఎప్పటి ప్రాపంచం లేనిదే. సమస్త భ్రాంతులు సమస్త వ్యవహారాలు శరీర భ్రాంతితోటే పాయ. సమస్త భ్రాంతులు సమస్త వ్యవహారాలన్నీ శరీర భ్రాంతితోనే పాయ. శుద్ధే సుషుప్తి దృష్టాంతం తస్మిన్నాహం కదాచన. అశుద్ధమైనటువంటి గాఢ సుషుప్తి అయినటువంటిదే దృష్టాంతం దీనికి. తద్వత్సాదాపి యస్సాప్తి ప్రపంచం నాస్తి సర్వదా. ఈ ప్రపంచం అనేది నాస్తి, ఎల్లప్పుడూ లేనిదే. దీన్నే సుషుప్త దృష్టాంతంగా తీసుకోండి అంటున్నాడు కల్లో. యదా నాహం తదా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయం. జగదస్థితికో వేద జగదస్థితికో వేద నాస్తికో నచ నిర్ణయం. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన. దేహో నాస్తి కదాచన. అస్తి నాస్తికో వేద నిర్ణయో నాస్తి సర్వదా. గురూణావర్ణత్యాగః అనావర్ణముత్తమం. పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్ సంవృత్. పూర్ణాచల సమువ్రత్. అశరీరం సర్వదా అస్తి. అశరీరం సర్వదా అస్తి. శరీరం రహితం సదా. ఇయమేవా సద్యో ముక్తి అన్యదా బ్రహ్మకారణం. ఎవరైతే ఈ ప్రతిదినము చదివి దీనందు గల గూఢార్థము ఎరిగి పరిపూర్ణ భావము గ్రహించి తాలేనట్టి స్థితిని పొందుతారో అట్టివారు ఈ భువిని మునుపటి వలె జన్మమరణములు పొందరని నమ్మి ఈ గ్రంథము రచయిస్తే. ఇది శ్రీ శుభకృత్నామ సంవత్సరము దక్షిణాయనం ఆశ్వీయుజ మాసం శరదృతువు దశమి బుధవారం నాడు పూర్తి చేయబడింది. ఈరోజు కూడా బుధవారమే పూర్తి చేయబడింది. సజ్జ పూర్ణచంద్రరావు.
బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. ఈ గ్రంథ సంపూర్తి. మరి ఆ గ్రంథం ప్రారంభిస్తామా అన్న? పరమపద మార్గము అనుకుంటే ఆ గ్రంథాన్ని మొదలు పెడతారా మరి? మొదలు పెడతాం. మిగిలిన టైము ఇంకా 25 నిమిషాలు ఉంది. బుక్ తీసుకోండి. పరిపూర్ణ బోధ 4 మార్గములు అనేది కూడా ఒకటి ఉంది మళ్ళా. వీటికి అదంతా ఏమి వద్దన్న, వీటికి అంతా ఏమి వద్దులే. సద్గురువే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువుల వారి శక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు. ఈ పరమపర మార్గంలో మొట్టమొదట కందార్థ దరువులను పెట్టాడు. శ్రీమద్భాగవతుల కృష్ణదేశిక ప్రభువుల వారు సకల జనులను జనన మరణ ఘోర సంసార సాగరం నుంచి దరిచేర్చుట కొరకు సర్వ మానవులను ఈ ఘోర సంసార సాగరం నుంచి గడ్డు అంటే దరి చేర్చేదానికి సకల ఆగమ నిగమ ఉపనిషత్తుల సారము తీసి ఆ కృష్ణ ప్రభువులు సకల ఆగమ నిగమ ఉపనిషత్తుల సారమంతా తీసి గురు శిష్యుల సంవాద రూపంగా గురువు శిష్యుడు విచారించుకునేటువంటి విధిగా శక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులుగా మనకు అందించి ఉన్నారు. ఆ పద్యములను మనమును విచారించి మన జనన మరణములను బాపుకుందుము. మొదటి సభా విజ్ఞాపన. సభా విజ్ఞాపనంలో ఇవి 20 వరకు ఉన్నాయో ఏమో కందార్థాలు. 19 20 శిష్య పరిపూర్ణమునొక్కటి తప్ప ఇతరుని ఎరుక కందార్థాలు ఉన్నాయి. జనులారా, నేను బోధించ తలచినటువంటి ఈ అచల పరిపూర్ణ బోధను కందార్థం కాకుండా తాత్పర్య రూపంగా చెప్పాడు. జనులారా, నేను బోధించ తలచినటువంటి ఈ అచల పరిపూర్ణ బోధను మనసిచ్చి చెవులతో వినినా, నువ్వు మనస్సు గురువాక్యానికి ఇచ్చి నువ్వు చెవులతో విన్నా, కన్నులతో చూచి కడముట్ట చదివినా, నువ్వు కన్నులతో చూసి ఈ గ్రంథాన్ని కడముట్ట చదివిన వారికి తను ఇప్పటికీ ఎటువంటి వాడోనని ఎరిగించి, నువ్వు ఇప్పటికి ఎటువంటి వాడువో అని ఎరిగించి తాను నేనను భ్రాంతి తొలగించి ఏం చేస్తుంది ఈ గ్రంథము? తాను నేను అనేటువంటి భ్రాంతిని తొలగిస్తుంది. తొలగించి తన జనన మరణములను తొలగద్రోయ జాలును. తన యొక్క జనన మరణాలను తొలగద్రోయ జాలను తొలగింపజేస్తుంది. కావున జనులారా, భవనాశ స్థితులు లేని పద్ధతి విని, మీరు భవనాశ స్థితులు లేని పద్ధతి వినండి. విని తిరిగి రాని పద్ధతి కని
తిరిగి జనన మరణ ప్రవాహంలో మునిగేటువంటి, తిరిగి పుట్టుకలేనటువంటి, తిరిగి రాని పద్ధతి గాని మీ జనన మరణములను బాపుకొనుడి అని తొలి కందార్థానికి తెలియవచ్చాడు. సభా విజ్ఞాపనంలో మొదటి కందార్థానికి. దీనికి తర్వాత రెండవ కందార్థము నేను ఎవరు, మీరు ఎవరు, నేను మీరు ఒక్కటేనా వేరువేరా, గురువారు మనకు విశదీకరంగా చెప్తాండే విషయం. నేను ఎవరు, మీరు ఎవరు, నేను మీరు ఒక్కటేనా వేరువేరా, తాను ఎవరు అనేటువంటి ఇత్యాది విషయములు పరిశోధించి నేను ఈ గ్రంథము రచయించి ఇస్తి ఈ గ్రంథమును మీరు ముదమున వినుడు. ముందు ఫస్ట్ ఈ గ్రంథాన్ని బాగా మీరు వినండి అని నేననుటయు, మిమ్ము నన్ను మీరులు కనుగొని వినిపించు అనుటయు, ఇవన్నీ కూడా కలలోని ముచ్చట్లే. నేను ఇవి రచించిండేది, మిమ్మల్ని వినమని చెప్పేది, మీరు వినేది, మూడు కలే. ఇవన్నీను కలలోని ముచ్చట్లే. గురుబోధ అను మేల్క కలిగితే, ఎప్పుడు ఈ కలలోని ముచ్చట్లేదు ఇవన్నీ, గురుబోధ అనేటువంటి మేల్క కలిగితే ఈ కలలోని మాటలు ఏమీను ఉండవు. అంతవరకు ఇది కలే, భ్రమ చెందుతా ఉంటావు. మరి ఎట్లా? గురుబోధ అనేటువంటి మేల్క కలిగినప్పుడు ఈ కలలోని మాటలు ఏమీను ఉండవు. ఏమీ లేక ఏమీ కాక అది ఇది అని అనరాక నేననుచును ఎరిగే ఎరుక లేక ఏకరీతిగా ఉంటావు. అప్పుడు ఆ మేల్క కలిగితే ఈ కలలోని మాటలన్నీ ఏమీను ఉండకపోయినప్పుడు అప్పుడు ఇంక ఏమీ లేక ఏమీ కాక ఇది అది ఇది అని అనరాక నేననుచు ఎరిగే ఎరుక లేక ఏకరీతిగా ఉంటావు. రెండు ఏకమై నేనెవరు మీరెవరు అనేటువంటి మాట గాని, నేను మీరు ఒకటా వేరువేరు అనేటువంటి ప్రశ్న గాని, తాను ఎవరు అనేటువంటి ఇత్యాది విషయములు పరిశోధించి ఏమీ కాకుండా ఈ కలలోని మాటలు ఏమీను ఉండవు. ఎప్పుడు గురుబోధ యొక్క మేల్క కలిగితే, అప్పుడు ఏమీ లేక ఏమీ కాక అది ఇది అనేటువంటి అనరాక నేననుచు ఎరిగేటువంటి ఎరుక కూడా లేక నీ ఏకరీతిగా ఉంటావు. ఇది నిజం, ఇది నిజం. ఇక మూడవ కందార్థం చెప్తున్నాడు. పరులని తనని తానని ఎరిగే జ్ఞానం. పరులని తనని తానని ఎరిగేటువంటి జ్ఞానం ఏదప్ప అంటే ఎరుక. పరులని తనని ఎరిగేటువంటిది ఏది అంటే ఎరుక. అది ఎన్నడూ లేక, ఆ ఎరుక అనేటువంటిది ఎన్నడూ లేక, సూది మోపన సందు లేక అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది బయలు. పరులని తానని ఎరిగేటువంటి జ్ఞానము, ఆ ఎరుక ఎన్నడూ లేక, సూది మోపన సందు లేక అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది బయలు. అలాంటి బయలందు లేకనే గుర్తెరిగి ఎరిగే ఎరుక ఒకటి అరుదించి, అలాంటి బయలందు ఇది లేకనే ఈ గుర్తెరిగేటువంటి ఎరుక లేకనే ఎరిగేటువంటి ఎరుక ఒకటి అరుదించి ఒకటి తోచింది. వాటి యందు లేకనే తోచింది. తనను తాగని, అప్పుడు ఆ అరుదించినటువంటి ఆ ఎరుకే తనను తాగనింది, పరులను కనింది.
తనను తాగనింది, పరులను కనింది. తాను పరులు అని ఎరుగుచున్నది. తనకు తానే లేకనే పరిపూర్ణ పరబయలుయందు అరుదించినటువంటి ఆ ఎరుక తనను తాగంటా ఉంది, పరులను గంటా ఉంది, తాను పరులని ఎరుగుతా ఉంది. ఈ ఎరుకే ఒరులొరులు నేను నేననక. ఈ ఎరుక ఏం చేస్తా ఉంది? ఈ జ్ఞానము ఒరులొరులు నేను నేననక అంతటా నిండి నివిడీకృతమై ఉన్న బయలున్న విధము ఎరిగి. ఆ నేను నేననక అంతటా నిండి ఉన్నటువంటి బయలును గురుముఖత ఎరిగింది. నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి బయలున్న విధానాన్ని ఎరిగి ఆ ఎరుక నిరతము తానెందు నిల్వకుండుటకై, నిరంతరము ఎప్పటికీ కూడా అదే నిండి ఉంది, ములుగుచ్చేదానికి కూడా సందు లేకోకుండా. ఇది ఎక్కడుంది? నిరతము తానెందు నిల్వకుండుటకై ఈ గ్రంథము రచయించి తిని, దీనిని ఎరుక వినిన నిల్వకుండును. దీన్ని బాగా ఈ గ్రంథాన్ని రచించినాను, కానీ ఇది ఎరిగిందనుకో, ఈ ఎరుక వినిందనుకో, తెలియబడిందనుకో, తనకు తాను చదివిన, గురుముఖత విన్నా, విచారించిన ఎరుక మాత్రము నిలవదు. ఉన్న పరిపూర్ణమందు ఎరుక నిలవదు. దాని ఉనికి విచారించిందనుకో, దాని ఉనికి దానికే తెలియబడదు. ఈ విధంగా జనులారా, ఎరుక అను కళ లోపలనే నేను వచ్చి తిని. ఎరుక అనేటువంటి కళ లోపలనే నేను వచ్చిన. ఎరుక అను కళ లోపల నేను ఎట్లు వచ్చి తినో ఆ రీతిగానే మీరును. గురుగారు అంటున్నాడు, ఎరుక అను కళ లోపల నేను వచ్చినాను, ఎరుక అను కళ లోపల నేను ఎట్లొచ్చినానో ఈ రీతిగానే మీరును ఎరుక అను కళ లోపలనే వచ్చినారు. ఎరుక అనే కళ ఎప్పుడు లేకుండా పోవునో, ఆ ఎరుక అనేటువంటి కళ ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడే నేను మీరు ఎరుక అనే కళతో పాటుగా లేకుండా పోతాం. ఎరుక అనే కళ ఎప్పుడు లేకుండా పోతుందో అప్పుడే నేను మీరు ఎరుక అనేటువంటి కళతో పాటుగా లేకుండా పోవుదు అని నేను గుర్తెరిగి మీరును ఈ మర్మము ఎరుగుట కొరకై. ఈ విధంగా నేను గుర్తెరిగి ఆ విధంగానే మీరును ఈ మర్మాన్ని ఎరిగేదానికి ఈ గ్రంథము రాసిన. అందుకోసమే ఈ గ్రంథము రాసి తిని. నరులారా, గురుబోధను మేల్క మీరు చేకొన్నచో, ఈ గురువు వల్ల, ఆ గురుబోధ వల్ల మీరు చేకొన్నచో, గురుబోధను అనేటువంటి మేల్క మీరు చేకొన్నచో, ఎరుక అనే కల జోలి ఎరిగి ఉన్నను అది నిలువక ఏగునప్ప. ఎరుక అనేటువంటి కలజోలి నువ్వు ఎరిగి ఉన్నా కూడా అది నిలవక ఏగును, పోవును. ఇక 5వ కందార్థంలో చెప్తాడు, మరుజన్మము కలుగుటకు కారణమేమి అంటే, అను విషయము నేను మీకు మీ చెవుల పండుగ అయ్యే విధముగా వివరిస్తా. మరుజన్మము కలుగుటకు కారణమేమో అను విషయాన్ని నేను మీకు ఈ చెవుల పండుగ అయ్యే విధంగా వివరిస్తా. నేను వివరించబోయేటువంటి ఈ విచారణ ఆగమ నిగమ ఉపనిషత్ సాగరములకు అందక, ఆగమ నిగమ ఉపనిషత్తులు, ఆగమోపనిషత్తులు ఆ వాటికి కూడా అందక, మనస్సుకు బుద్ధికి తగులక, మనస్సుకు గాని బుద్ధికి గాని తోచక తగలక, ఆవల ఉన్నట్టి భావం ఏదైతే ఉందో
వీటికి ఆగమ నిగమోపనిషత్తులు వాటి యొక్క సారాంశం అంతా కూడా మనసుకు గాని బుద్ధికి గాని తగలక ఆవల ఉన్నట్టి భావం ఏదైతే ఉందో ఆ భావమును మీకు సాంగోపాంగముగా వివరించుతున్నాను. ఆ భావాన్ని మీకు క్రమబద్ధీకరంగా సాంగోపాంగంగా వివరిస్తా ఉన్నా. ఆ భావమును మీరు దయతో మనసిచ్చి వినుడి. ఆ భావాన్ని మీరు దయతో వాటిపైన శ్రద్ధ, భక్తి, వినయ, విధేయత, ఆ దయ, ఆ పెద్దల పక్షంలో విని తెలియబడాలనేటువంటి శ్రద్ధ ఉండాల. ఆ భావమును మీరు దయతో మనసిచ్చి వినుడి. అదియును కాక మొట్టమొదట నీవు పుట్టినావా, ఇప్పుడు అనుభవించుచున్న జన్మ ఎటువంటిది, ఈ ప్రారంధం ఎటువంటిది, ఈ జన్మమునకు అంతమేది, ఇవన్నీ నీకు ప్రశ్న కలగల. మొట్టమొదట నీవు పుట్టినావా, మరి పుట్టింటే ఇప్పుడు అనుభవించుతున్నటువంటి ప్రారంధం ఎటువంటిది అనే విషయములను నేను బాగుగా పరిశోధించిన. ఇట్లాంటి విషయాలు బాగా పరిశోధించి నే గుర్తెరిగినదంతయును మీకు సాంగోపాంగముగా వివరిస్తా ఉన్నా. నేను గుర్తెరిగిన విషయమంతా కూడా ఈ గ్రంథములో మీకు సాంగోపాంగంగా విచారిస్తా ఉన్నా. అనగా ఇప్పుడు అనుభవించుచున్న జన్మ ఎటువంటిది అంటే ఈ ప్రారబ్ధ జన్మ ఎటువంటిది, అదే విధముగా మరు జన్మము కలుగుటకు కారణమేమి, ఇవన్నీ విచారించాను నేను. మరు జన్మము కలుగుటకు కారణమేమి, ఏ విధముగా మరలా జన్మ లేకుండా పోవును అనే విషయములను బాగుగా పరిశోధించి, ఎవరు భాగవత కృష్ణదేశికులు పరిశోధించిండేది. ఏ విధముగా మరలా జన్మ లేకుండా పోవును అను విషయములను బాగుగా పరిశోధించి సకల శాస్త్రముల సారము తీసి దీనికి సదృష్టాంతం చెప్పాడు. దాదాపు 316, 320 గ్రంథాలు చదివినాడంట. ఆ గ్రంథాలన్నీ చదివినటువంటి సారాంశం దేంట్లోదో ఈ కందార్థాల్లో చూపించాడు. ఫలానా గ్రంథంలో సారాంశం ఇది అని అట్లా సదృష్టాంతం కూడా చూపించాడు మనకు. సదృష్టాంత ప్రకాశిక అనేటువంటి గ్రంథాలు కూడా ప్రింట్ చేయబడినాయి. అవి ఆ సదృష్టాంత ప్రకాశిక, ఆ సదృష్టాంతాలంతా ఒక వ్రాత ప్రతిగా రాసి పెట్టినాడంట కృష్ణదేశిక ప్రభువులు. 3 అడుగుల పొడవు, 2 అడుగులు వెడల్పు ఉంటుందంటే ఒక పేపర్ వచ్చి ఆ కాలంలో. ఒక బండంతా, మనం కింద బండలు పరుచుకుంటామే, బండంతా 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు. అవి కాపాడుకుంటా బ్యాంకులో కదా నోట్లు, పౌడర్లు అవి చల్లి అట్లా కాపాడుతారో అట్లా కాపాడుకుంటా వచ్చినారు. కానీ అవి ప్రింట్ చేసే శక్తి సాలక 1987-88 నుంచి ప్రారంభం చేసి అవి ప్రింట్ చేయించారు. అవి ఇప్పటి వరకు 6 భాగాలుగా 7 భాగాలుగా వచ్చినాయి. 8వ భాగం కూడా వచ్చింది. ఇంకా ఆ తర్వాత చేస్తానో లేదో తెలియలే. ఉపలంచి కృష్ణమూర్తి స్వామి వస్తా ఉంటే మన ఏరియాకు తీసుకొస్తా అండి, అందిస్తా అండి అవి. ఇట్లా వాటి యొక్క ఆ శాస్త్రములకు సకల శాస్త్రముల సారము తీసి ఆ శాస్త్రములకు మనస్సుకు బుద్ధికి అందని భావమును నేను గుర్తిరిగి, ఆ శాస్త్రములకు మనస్సుకు బుద్ధికి అందనటువంటి భావాన్ని నేను గుర్తిరిగినదంతయును మీకు సాంగోపాంగముగా వివరించుతున్నాను. ఆ గుర్తిరిగినటువంటి విషయమంతా కూడా ఈ కందార్థాలలో మీకు సాంగోపాంగముగా వివరిస్తా ఉన్నా. మీరు బోధను దయతో సాంగోపాంగముగా వినండి. మీరు ఈ బోధను దయతో సాంగోపాంగముగా వినుడి. ఇక మోదమున్న ప్రొద్దుపోక ఘన
గురు శిష్యులు ఆనందముతో మోదమును ప్రొద్దుపోక గణగురు శిష్యులు ఆనందముతో ఒకరికొకరు వాది ప్రతివాదులగుచు. ఊరకనే పొద్దు పోగొట్టుకోకుండా, కాలాన్ని వృధా చేయకోకుండా, కాలం వృధా అయితే జన్మ వృధా అవుతుంది. కాలాన్ని వృధాగా పోగొట్టుకోకుండా గణగురు శిష్యులు ఇద్దరూ కలిసి, ఘనమైనటువంటి గురువు శిష్యులు ఇద్దరు కలిసి ఆనందముతో ఒకరికొకరు వాది ప్రతివాదులగుచు వాదించితిరి. వాది ప్రతివాదిగా కూర్చొని ఇద్దరు గురు శిష్యులు వాదించుకోవాలి. అంటే ఇది విచారించుకోవాలి. వాదించడము అంటే బాహ్యవాదంలే వాగుడుదు, అంతరంగా విచారించాల. ఇటువంటి సత్సంగాలు ఇప్పుడు తక్కువ. కానీ మేము చిన్నపిల్లలప్పుడు రామయ్య వాళ్ళ ఇంటికి పోతే ఆడ సత్సంగం జరుగుతూ ఉంటుంది. అన్నయ్య గారి మామింట్లో చూస్తే ఆడ సత్సంగం జరుగుతూ ఉంటుంది. కోనప్ప మామింటి కాడకు చూస్తూ ఆడ సత్సంగం జరుగుతూ ఉంటుంది. లేదా ఎరికి లక్ష్మమ్మ వాళ్ళ ఇంట్లోకి పోతే ఆడ సత్సంగం జరుగుతూ ఉంటుంది. లేదా ఒక గంజినాగన్నల ఇంట్లో సత్సంగం జరుగుతూ ఉంటుంది. ఇట్లా అనేక చోట్ల గురువుగారింట్లో నిత్యము జరుగుతూ ఉంటుంది. ఇట్లా అనేక చోట్ల పొద్దు పోగొట్టుకోకుండా ఇది విచారణ చేసి, కానీ మళ్ళా తర్వాత బయట ఉన్నటువంటి పెద్దలకు లెటర్లు రాసి, నన్నూరీశ్వరెడ్డికి, తర్వాత అనుభవానంద స్వామి, నెల్లూరు అనుభవానంద స్వామికి, తర్వాత బయటారు పిచ్చయారులకు, ఈ పిచ్చయారులు కాదు వాళ్ళ గురువు పిచ్చయారులు, ఒరిస్సా కల్లా ఉన్నాడు ఆయన, వారికి ఇట్లా లెటర్లు రాయడము, అక్కడి నుంచి లెటర్లు వస్తే అవి పరిశోధించడం చేయడము, మళ్ళీ ఈ గ్రంథాలన్నీ ఇప్పి చూడడము, ఈ విధమైనటువంటి విచారణ నిత్యము జరుగుతూ ఉండేది కృష్ణాపురం గ్రామంలో. ఇట్లా మోదమున పొద్దుపోక గణగురు శిష్యులు ఆనందముతో ఒకరికొకరు వాది ప్రతివాదులగుచు వాదించితిరి అను ఒక సంవాదమును నేను కలగా కల్పించి తిని. గురు శిష్యులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేటువంటి ఒక సంవాదాన్ని నేను కలగా కల్పించిన. ఈ గురు శిష్యుల సంవాదం అంతయును కలలోనివే. ఈ గురు శిష్యుల యొక్క సంవాదం అంతా కూడా కలలోనివే. కలలో జరుగు ఈ గురు శిష్య సంవాదము మీరు మొదటి నుంచి తుది వరకు, ఈ కలలో జరిగేటువంటి ఈ గురు శిష్య సంవాదం అంతా కూడా మీరు మొదటి నుంచి తుది వరకు వినవలయును. వినాలంటే ఎట్లా? ఈ గ్రంథమును మీరు మొదటి నుంచి తుది వరకు విచారించాల. ఎవరిచే విచారించాలా? ఎవరిచే విచారించాలంటే ఎరిగిన వారి చేత. ఆటికి పోకూడదు, ఈటికి పోకూడదు, ఆడ వినకూడదు, ఈ గురువు చేతనే వినాలా అనేటువంటిది ఏం లేదు. ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ గురువు చేత బాగా వినాల. తర్వాత విచారించి నేను మీరు అనుచు ఎరిగే జ్ఞానముచే, దీన్ని బాగా విచారించి నేను మీరు అనేటువంటి ఎరిగేటువంటి, నేనును మీరును ఎరిగేటువంటి జ్ఞానంచే, నేను మీరు అనుచు ఎరిగే జ్ఞానము ఎన్నడూ లేనట్టి, ఆ నేను మీరు అనేటువంటి అంటా ఉంది, ఆ ఎరిగేటువంటి జ్ఞానం ఎన్నడూ లేనట్టి బయలు, ఎన్నడూ లేనటువంటి బయలు చందముగని, నేను మీరు అనుచు ఎరిగే జ్ఞానమునకు బయలందు మూలము లేదని ఎరిగి, నేను మీరు అనేటువంటి ఎరిగేటువంటి జ్ఞానానికి ఈ బయలందు మూలము లేదని ఎరిగి, ఎరిగిన జ్ఞానమును వదులుండుము. ఆ ఎరిగినటువంటి జ్ఞానాన్ని వదులు అనగా సాక్షి వర్జితం ఒకటియు సాక్షి ఒకటి గలదు. సాక్షి వర్జితం ఒకటియు సాక్షి ఒకటియు గలదు. సాక్షిచే సాక్షి వర్జితమును తెలిసి, సాక్షిచే సాక్షి వర్జితమును తెలిసి సాక్షిని విడుచుట ధీరతగును. సాక్షిని వదిలేదే ధీరత, అదే గొప్ప విషయం.
గొప్పతనం అని తెలియవచ్చాడు సభా విజ్ఞాపనలో. ఇంతవరకు వీటికి కాలం సరిపోయింది, 1 నిమిషమే ఉంది. ఇప్పుడు తర్వాత గురు శిష్య అన్యోన్య దర్శనం రేపటి నుంచి విచారించదగింది. 22 కందార్థం నుంచి ఇప్పటి వరకు 20 కందార్థాలు దీని యొక్క విచారణ అంతా కూడా తెలియవచ్చాడు. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి. మంగళం చెప్పప్ప వెంకటేశ్వర. మంగళము శ్రీ సద్గురు వరేణ్య, మంగళం అచలార్య మహితాతీత, మంగళం పూర్ణచంద్ర, మంగళం మధురు వరేణ్య, మంగళమయ్యా ఈయని కంకితమయ్యా. మంగళమిదే గునుమా మద్గురు దేవనా, అంగలింగములను భంగము చేసిన సంగర కేవల పొంగుచును మీ పాద పద్మం, చెంగిటి చేరి ఎరుక భ్రాంతి నిరహిత చేస్తిరి. మంగళమయ్యా ఈ ఎరుకని కంకితమయ్యా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత విష్ణానంద కృష్ణమూర్తి ఆరు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానతీత అశ్వత్థారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వీరహితానంద వెంకటదాసారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వారా దేవ. జై గురు. అందరికి జై గురమ్మ. జై గురు. జై గురు. జై జై గురు. జై గురు. నమస్కారం గురుదేవా. జై గురు స్వామి. జై గురమ్మ. జై గురు స్వామి. జై గురు. వాట్సాప్ లో పెట్టాను. జై గురు. జై గురు స్వామి. జై గురు నాన్న. జై గురు. జై గురమ్మ. జై. జై అందరికీ నమస్కారం గురుదేవా. స్టార్టింగ్ స్టార్ట్ చేయండి. హలో. అందరికీ నమస్కారం గురుదేవా. జై గురమ్మ. నమస్కారం.